అసలు కళలో కాన్ఫిడెన్స్ కనపడలేదు. 100% పంజాబ్ కిక్ గెలుస్తుంది. ఇది శాసనం, రాసి పెట్టుకోండి. కాంపిటీషన్ లేదుగా ఇప్పుడు కూడా. ఒకటి తీసుకున్న కాంపిటీషన్ లేదు కదా. ఇప్పుడు ఏమన్నా ఉందా ఏంది కాంపిటీషన్? నేను చేతులు ఎత్తు కోరుకుంటున్నాను పంజాబ్ కింగ్స్ని గెలిపేయండి. టోనీకి ఒక పాయింట్ వచ్చేలా చేయండి. ప్లీజ్. ఫస్ట్ 5,000 మొత్తం కొనేసారు కదా. ఫస్ట్ 5,000 చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే. ఆ విరూపాక్ష, మన దగ్గర ఎవరైనా మంచి క్రికెట్ ప్రిడిక్షన్లు చేసేవాళ్ళు, క్రికెట్ మీద మంచి అవగాహన ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే సెట్ చేసి పెట్టు. ఏమి లేదులే, ఇది మన ఐపీఎల్ సిరీస్ ఉంది కదా, అతన్ని టోనీని తీసేసి అతన్ని పెడదామని మొత్తం వరుసగా మ్యాచ్లు గెలుస్తున్నాం. అది ఇంట్రెస్ట్ ఉండలేదు, జనాలకు కూడా కొంచెం అది ఇంట్రెస్ట్ అనిపించలే. మొత్తం అన్ని వన్ సైడ్ మ్యాచ్లు అయిపోతున్నాయి, అన్నీ మనం గెలుస్తున్నాం కదా. సో అది కొంచెం బాగాలేదు. చూడు, మనల్ని తీసేసి అవి పెట్టి మనం ఇంట్రెస్ట్గా చేద్దాం, ఓకేనా? సరే సరే. ఏం విషయం? ఈ విషయం ఏంది? ఫిక్సింగ్ చేశారు కదా బాగా. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఫస్ట్ 5,000 మొత్తం కొనేసారు కదా. ఫస్ట్ 5,000 5,000 ఇస్తాలే, కొడతాలే నీకు. 5,000 5,000 డ్రా చేసి రాలేదు క్రాంతి. యూనియన్ బ్యాంక్ ఇబ్బందిగా ఉంది, నీకేం తెలుసు మా పరిస్థితులు. 5,000 లేకపోతే వెళ్ళిపో. ఇది తీసుకొచ్చి ఇస్తాలే క్రాంతి. అమౌంట్ ప్రస్తుతానికి లేవు. ఇగో కావాలంటే సెల్లు తాకడ పెట్టుకో. ఇదిగో సెల్లు తాకడ పెట్టుకో. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా. నాకు కావాలంటే 5,000 ఇస్తాను. అమౌంట్ కొడతాలే నీకు, పంపిస్తాను నీకు. తీసుకొచ్చి ఇస్తాను నీకు. హ్యాండ్ లిక్విడ్ క్యాష్ ఇస్తాను నేను. నైట్ బయటకు వెళ్ళడానికి లేవు. లాక్డౌన్ ఏటీఎంలో పని చేయలేదు. ఇంకోటి ఏంటంటే యూనియన్ బ్యాంక్ సర్వర్లో కొంచెం బిజీగా ఉంటున్నాయి, దానివల్ల ఇదవుతుంది, అమౌంట్ చాలా ప్రాబ్లం అవుతుంది. నీకేం తెలుసు? చూసారు కదా, పంపించారు. శపథాలు చేయటం ఎందుకు వేయలేనప్పుడు చెప్పండి? శపథాలు చేయటం అవసరమా? ఏదేదో మాట్లాడాడు. 200 కొడతారంట. 200 స్కోర్ కొట్టి సిగ్గుందంటరా. మ్యాచ్ జరిగింది, స్టేడియంలో కావాలని మీరు ఫిక్సింగ్ సెట్ చేశారు. టాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. మొత్తానికి పిచ్ కూడా చూసారా గైస్, మీరు గమనించలేదు? వరల్డ్ కప్ పిచ్ని చేశారు, తయారు చేయించారు కావాలని. ఓకే, కావాలని వరల్డ్ కప్ పిచ్ని తయారు చేయించారు. అయినా కూడా చెన్నై గెలిచిందిగా. వరల్డ్ కప్ పిచ్ తయారు చేయించారు. చేసింగ్ కి ఈజీ కదా, స్టార్టింగ్ డిఫికల్ట్ అది పిచ్. ఓకే, స్టార్టింగ్ అంతా డిఫికల్ట్. వెన్ డ్యూ ఫ్యాక్టర్ యాడ్ అయిందో అప్పుడు నుంచి అసలుకి బ్యాట్స్మెన్లకి అదుపు లేకుండా కొట్టుకుంటా ఉన్నారు. మళ్ళీ చూడు, కొంచెం కొన్నారు. కేకేఆర్ ప్లేయర్స్ కూడా కొంచెం కొన్నారు. మొత్తానికి చపాక్ స్టేడియం అని చెప్పేసి ఆడ అందరికి చెన్నైది కదా సపోర్ట్ ఉంటది అని చెప్పేసి కొన్నారు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. కావాలంటే ఈజీ రన్అట్లు కూడా ఉన్నాయి. చూడు, రింకు సింగ్ ఏంద్రా అంత తక్కువ బాళ్ళకి అంత కొట్టడం, అన్ని బాళ్ళకి అంత కొట్టడం ఏంది రింకు సింగ్? అది ఎట్ట సాధ్యం? కడుపుకి అన్నం లేకపోతే మొత్తానికి ఏదో జరిగింది. అంత కంపు మొత్తానికి జరిగింది అది. సిగ్గు లేకపోతే బౌలింగ్ లో ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నాడు. అవి అసలు ఏది 17వ ఓవర్, 18వ ఓవర్, 20వ ఓవర్లో అన్ని డాట్ బాల్ ఏంది, రసూలు ఏంది, అన్ని మిస్ చేయటం ఏంది? గమనించావి ఇవన్నీ నువ్వు? ఎంత ముందే జరిగిన ప్లాన్ క్రాంతి అది. చపాక్ స్టేడియంలో కావాలని మీరు కొనుక్కొని మీరు కూడా పాత ముంబై టీంలా తయారవుతున్నారు మీరు కూడా నైస్గా. ఇప్పుడు అర్థమైపోయింది, క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్గా మనది ఎన్ని పాయింట్లు ఉన్నాయి? నీది 11, నాది 6. ఎన్ని తేడా? 5 తేడా అంతే. 5 తేడా పెట్టుకొని నువ్వు నాతో మాట్లాడుతున్నావు. అయినా 20 ఓవర్లకు 137 కొడతాం ఏంది? ఏ మనుషులరా మీరు? అంత మరీ అంత వన్ సైడ్ మ్యాచ్ చేస్తే ఎట్రా? నువ్వు సాల్ట్ అన్నావు, సాల్ట్ వేసుకున్నాడు ఫస్ట్ డక్అవుట్. నరైన్ అన్నావు 20 బాల్కి 27. రింకు సింగ్ అన్నావు 14 బాల్కి 9 అయింది. రసూలు 10 బాల్కి 10. ఆట రా అదే ఎజ్జుడు. నేను చెప్పా నీకు. నువ్వేమన్నావు? కేకేఆర్ ఇంక మాకు అడ్డు అదుపు లేదు, మేము గొడ్డుల్లాగా పోరాడతాం అది ఇది అన్నావు. బ్రేక్ వేస్తామరా అని చెప్పా. సిఎస్కే బ్రేక్ వేసిద్దని చెప్పా. వేసామా లేదా? ఏం బ్రేక్ లేదు, చింతకాయలు వచ్చేసామా లేదా? అది మీరు ముందు నైస్ గా మాట్లాడుకొని అప్పుడు మ్యాచ్ క్యాన్సిల్ చేయాల్సింది కదా. మ్యాచ్ క్యాన్సిల్ చేయాల్సింది. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. నాకు ముందు తెలియదు కదా మ్యాచ్ అట్లా ఫిక్సింగ్ చేస్తారని. మ్యాచ్ మొత్తం అయిపోయిన తర్వాత నీకు మ్యాచ్ ఫిక్సింగ్ అనిపించింది. అసలు ఫస్ట్ ఆ పిచ్ ని కావాలని పిచ్ రిపోర్ట్ వచ్చినప్పుడే నువ్వు కమ్యూనిటీ పోస్ట్ పెట్టచ్చు. ఇది సంథింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంది అది ఇదని. ఆ కమ్యూనిటీ పోస్టులు పెట్టి వాళ్ళ కంగారు పెట్టడం ఎందుకని చెప్పేసి నువ్వు కంగారు పడ్డావా? ఆ కంగారు పడి నేను లైట్ తీసుకున్నాను. చూసారా సార్ డబుల్ యాక్షన్.
కొంచెమైనా ఎందుకు కొంచెమైనా ఉంటే నీకు ఆ దేవుడు మనుషుల్ని పుట్టించేటప్పుడు సిగ్గు లజ్జ మానవ అభిమానం సిగ్గు లజ్జ మానవ అభిమానం అని కొన్ని పెడతాడు, వీడిగా ఏం పెట్టలేదు. నాకు అన్ని ఎన్నోసార్లు మాట అన్ని నాకు పుష్టిగా ఉన్నాయి. నాకు సరే క్రాంతి ఓడిపోయింది ఏదో ఓడిపోయాం అయిపోయింది మగవాళ్ళకి ఒప్పుకుంటాను. నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇంట్రెస్ట్ లేదు, వన్ సైడ్ మ్యాచ్ రా బాబు. నెక్స్ట్ మ్యాచ్ కూడా పంజాబ్ కింగ్స్ SRH రెండు నా టీంలే. నేను SRH తీసుకుంటాను, SRH మీద పంజాబ్ కింగ్స్ ఆడలేరు, మళ్ళీ నువ్వు అది ఓడిపోతావు. నేను చెప్తున్నాను కదా, PBSK SRH రెండు నా టీంలే, కానీ చాయిస్ అడిగిస్తాను, నీకు ఏది కావాలంటే అది తీసుకోపోరా. నేను SRH సపోర్టర్ కాంతి. నేను SRH బేసిక్గా SRH సపోర్టర్. ఇండియా నాకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం కాబట్టి SRH సపోర్టర్ నేను బేసిక్. నీకు ఇప్పుడు ఏం కావాలి? SRH కావాలా? PBS కావాలంటే తీసుకో నువ్వు, PBS కావాలంటే తీసుకో నువ్వు, PBS కావాలంటే తీసుకో నువ్వు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రెండు టీములు తీసుకో. టీంలు ఎట్లా తీసుకుంటారా? కావాలంటే ఇస్తున్నా. అట్లా కాంపిటీషన్ ఎట్లుంటుంది? అప్పుడు కాంపిటీషన్ లేదుగా, ఇప్పుడు కూడా ఒక్కొక్కటి తీసుకున్న కాంపిటీషన్ లేదు కదా. ఇప్పుడు ఏమన్నా ఉందా ఏంది కాంపిటీషన్? ఉంది, వస్తుంది క్రాంతి. 11-5 అయ్యా మా ముంబై వాళ్ళు ఫామ్ లోకి వచ్చారు, నెక్స్ట్ మ్యాచ్ రండి గెలుస్తారు, అక్కడ ఆ మ్యాచ్ అన్ని నువ్వు ఓడిపోతావు. నేను ఒక్కటి చెప్తానంటారా? నువ్వు చెప్పు. ఈ మ్యాచ్ నాకు వీడితో పోటీ కాదు, మీతో పోటీ. అబ్బా, మీరు ఏ టీం కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, దాని ఆపోజిట్ టీం నేను తీసుకుంటా. SRH సపోర్ట్ చేసేది ఎవరైనా సరే, SRH సపోర్ట్ చేసుకుంటా, నువ్వు SRH తీసుకో. SRH తీసుకుంటాననే చెప్తున్నా నేను. నువ్వు SRH తీసుకుంటావు. గైస్, మీరు ఏ టీం కి సపోర్ట్ చేస్తారా అనేది కింద కామెంట్ చేయండి, నేను ఆపోజిట్ తీసుకుంటా. ఎందుకంటే మనకి కొంచెం కాంపిటీషన్ ఉండాలి. మ్యాచ్ ఎక్కడ అండ్ మ్యాచ్ కూడా వచ్చేసి చండీగఢ్ లో తీసుకోండి. మీకు గైస్, మీరు ఏ టీం కి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ టీం కి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నేను ఆపోజిట్ టీం తీసుకుంటా, అప్పుడు కాంపిటీషన్ బాగుంటుంది. నువ్వు ముందు SRH చెప్తారు. SRH తీసుకుంటున్నా క్రాంతి నేను. వరకు వచ్చేసింది, మన టీంతో వాడు గెలవాలని ట్రై చేస్తున్నాడు. తిద్దాం, తప్పలేదు. ఇట్లా LSG ఇచ్చేసి వాడికి వరుసగా 3 మ్యాచ్లు గెలవడానికి అదే చేద్దాం. నాకు అవసరం లేదు, నేను పంజాబ్ తీసుకుంటాను. SRH గోయింగ్ విత్ పంజాబ్. ఓడిపోయినా పర్లేదు, ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్. ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్. భయపడాల్సిన అవసరం లేదు. ఓడిపోతే ఉపయోగం, ఎందుకంటే నీ కోర్ టీం నువ్వు SRH అని చెప్పుకుంటావు కాబట్టి దానికి సపోర్ట్ చేసుకుంటావు కాబట్టి చేసుకో, అంతే. నేను తీసుకోను గైస్. వాడు తీసుకోను. పగోడికి కూడా రాకూడదు పంజాబ్, నేను కోరుకుంటా. పగోడికి కూడా రాదు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అన్నారా, రేపు SRH గెలిచింది అనుకో, గెలవని ఏడుతాను. నేను తీసుకుంటాను, గెలవని గైస్, గెలవండి, ఇబ్బంది లేదు. యాజ్ పర్ ది రూల్స్ మనకు చాయిస్ ఏంటి, మనకు నచ్చిన వాళ్ళు మనం తీసుకోవాలి. ఫేవరెట్ టీమ్స్ లో వాడు తీసుకుంటాడు, తీసుకొనివ్వండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్ని మాటలు మాట్లాడుతుంది ఎందుకు? లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను. SRH పంజాబ్ కింగ్స్. నేను పంజాబ్ కింగ్సే తీసుకుంటాను. ఓడిపోయిన పర్లేదు. అంటే ఇది అది ఇప్పుడు అర్థమైంది. పర్లేదు. వాడికి SRH ఫస్ట్ తీసుకొని ఒకవేళ అది ఓడిపోయింది అనుకో, వాడికి రీజన్స్ ఏముండో మనం ఆడుకుంటాం అని తెలుసు. సో ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఏదో వాడు ఉదారంగా తీసుకుంటున్నట్టు, నేను ఫోర్స్ చేస్తే తీసుకున్నట్టు పంజాబ్ కింగ్స్ తీసుకొని ఓడిపోయినా పర్లేదు అంటున్నాడు. చూడండి, ఓడిపోయినా పర్లేదు అంటున్నాడు. అంటే ముందు మీకు హింట్ ఇస్తున్నాడు, పంజాబ్ కింగ్స్ ఓడిపోయినా గానీ నేను దానిలో ఏం ఉండదు, మనం ఏం బాదు, ఓడిపోయే టీం ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించారు చూసావా, చెప్పడానికి ఓడిపోయిన మ్యాచ్ ని గెలిపించారు. సరే, ఇప్పుడు ఒప్పుకున్నా ఓడిపోయినా పర్లేదు అనొద్దు. ఓడిపోతే పంజాబ్ కింగ్స్ గెలిచిద్ది అని చెప్పు, గెలిచిద్ది ఖచ్చితంగా, ధైర్యంగా చెప్పు. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ చెప్తున్నాను. మాకు శశాంక్ సింగ్ కూడా ఉన్నాడు కదా, మొన్న కొట్టాడు చూసావా, అట్లా గట్టి గెలిపిస్తాడు. దాని ముందు ప్లేస్ కూడా శిఖర్ ధావన్ SRH అంటే నంబర్ 1 ఇచ్చి పడేస్తాడు. నీకు పంజాబ్ కింగ్స్ గెలిచింది 100% గెలిచింది కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అసలు కళలో కాన్ఫిడెన్స్ కనపడలేదు. 100% పంజాబ్ కి గెలుస్తుంది. ఇది శాసనం, రాసి పెట్టుకోండి. ఓకే, పంజాబ్ కింగ్స్ గెలిచిందంట మన SRH గైస్. మీరేం చేస్తారంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, కింద కామెంట్స్ లో పంజాబ్ కింగ్స్ అని ఎక్కువ కామెంట్ చేయండి, వాడికి సపోర్ట్ గా కామెంట్ చేయండి, వాడు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే చేయాల్సిన అవసరం లేదురా, రెండు మ్యాచ్ గెలవాలి, మనం గెలిపిద్దాం గైస్. లెహరాయి కూడా మాట్లాడొద్దు. పంజాబ్ కింగ్స్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఈ లెహరాయి కూడా మాట్లాడొద్దు. ఎట్లా గైస్,
గర్వించేవాడు ఎప్పుడైనా సరే 100 సార్లు చెప్పావు డైలాగులు, ఏమన్నా ఉపయోగం ఉందా? 100 సార్లు చెప్పలేదు, ఫస్ట్ ఏం చెప్తారా నేను, 100 సార్లు గర్వించబడ్డాడు ఎప్పుడైనా ఎప్పటికైనా సరే అణచబడతాడు. ఎంత గర్వం చూపిస్తున్నాడు, ఎంత గుండులు ఇచ్చుకొని మాట్లాడుతున్నాడు, అంత అంత ఇదవుతుంది. చూడండి చూడండి చూద్దాం, మనం సెట్ చేద్దాం. అరే మా ముంబై వాళ్ళు ఫామ్ లోకి వచ్చారా, ఆర్సీబీ వాళ్ళు కూడా ఫామ్ లోకి వచ్చేస్తారు, మొత్తం అంతా కొట్టేస్తారు, వర్షం కొట్టేస్తారు. సీజన్ ఫస్ట్ హాఫ్ వీడి వైపు ఉండొచ్చు గైస్, కానీ సెకండ్ హాఫ్ మన వైపు మారిపోతుంది, మనమే కొట్టబోతున్నాం. అది చూస్తూ ఉండండి. నాకు లేదు పెట్టుకో, మనం గెలిచిన వాళ్ళం, అది స్పెషల్ ఎఫెక్ట్ ఇది గెలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. పెట్టు వాడు చాలా బాధలో ఉన్నాడు. మనం కూడా కొంచెం కామెంట్స్ లో వాడు కొంచెం సింపతి, సానుభూతి చూపియండి, ఎందుకంటే వాడు చాలా బాధపడుతున్నాడు. పైకి అలా ఎక్కిస్తున్నట్టు అనుకుంటున్నాయి కానీ లోపల చాలా ఆవేదనకు గురవుతున్నాడు. చూడండి ఆ మొహంలో కూడా అది యాక్టింగ్ చేస్తున్నాడు అర్థం అట్లా, మొహంలో యాక్టింగ్ అర్థం అట్లా, చాలా బాధలో ఉన్నాడు గైస్. వీడియోని లైక్ చేయండి. అలాగే రేపు మ్యాచ్ పీబీఎస్ గెలుస్తుంది, ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అని చెప్పి మాత్రం బాధపడకండి. నీరసంగా ఉన్నాడు. సరే వాడికి సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. నేను చేతులు ఎత్తు కోరుకుంటున్నాను, పంజాబ్ కింగ్స్ని గెలిపేయండి, టోనీకి ఒక పాయింట్ వచ్చేలా చేయండి. ప్లీజ్.